ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో ప్రస్తుతం 14వ భాగంలో 4వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. దృశ్యము మమ స్వరూపాంచ. శ్రీరాముడు: హే మహాత్మ, మీ ప్రవచనమంతా వినుచుండగా నాకు నా స్వరూపం పట్ల, ఈ దృశ్యం పట్ల ఏ అభిప్రాయం దృఢపడిందో అది మీ ముందు విద్యార్థినై విశదీకరిస్తున్నాను. మీ అనుజ్ఞచే నా అనుభవాన్ని పరిమిత సాధనమైన వాక్కులో ప్రకటిస్తున్నాను. మరికొంత వినండి. తత్ అని పిలువబడే ఆ పరమాత్మ సర్వుల సత్తామాత్ర స్వరూపుడై ఉన్నాడు. ఇక్కడ మీ పాదపద్మములను స్పృశిస్తూ ఆ రామానంద తత్ స్వరూపమే ఈ పలుకులు పలుకుచున్నది. ఏ సత్తా సామాన్యం యొక్క స్వరూపము ఏ తత్పదార్థం అయిన ఆత్మ అయి ఉన్నదో ఆ సత్తా సామాన్యమే ఈ త్వం అహం కూడా అయి ఉన్నది. నాకు కనబడే త్వం ఇత్యాది వ్యవహారం అంతా నా స్వరూపమే. ఈ ఆకాశము, భూమి, సూర్యచంద్రులు మొదలైన జాగృత ఊహారూపమైన స్వప్నము, నిర్లిప్త స్వరూపమైన సుషుప్తి ఇదంతా నా నుండే నా రూపంగానే బయలువెడుచున్నాయి. జగత్తంతా అస్థి భాతి ప్రియ రూపమగు అనుభవమే కదా. నా అనుభవమే ఈ దృశ్యము. నా అనుభవం నా స్వరూపమే కదా. కనుక ఈ శోధితత్వం అనబడే దృశ్యం నేనే. ఇదంతా నా సద్రూపమే. సమస్తము కూడా శాంతము, నాశరహితమగు ఆత్మరూపమే. ఇదంతా కూడా నిర్వాణ రూపమే. అనగా ఈ దృశ్య సత్తా నిర్వాణ రూపము, తృష్ణారహితము, అత్యంత స్వచ్ఛము, పరమశీతల సుఖస్వరూపము, పరమ ప్రేమాస్పదము అయినట్టి ఆత్మసత్తయే గాని మరింకొకటి ఏది కాదు. సర్వము ఆత్మస్వరూపంగా ఆత్మబోధం మాత్రంగా దర్శించుటకై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా వాంఛిస్తూ ఉంటారు. వారికి సర్వదా శుద్ధము, స్వప్రకాశ రూపము, సర్వులకు సదా ప్రేమాస్పదము అగు చైతన్యమే అనుభవైక విషయమగుచున్నది. అట్టి శుద్ధ చైతన్యమే సర్వపదార్థ రూపంగా కూడా ఉదయిస్తోంది. చైతన్యమే ద్రష్ట రూపము, చైతన్యమే దృశ్య రూపము. దృశ్యము చైతన్య రూపమే కాబట్టి దృశ్యం నశించడం అనున్నది ఏదీ లేదు. దృశ్యమును దృశ్య రూపంగా దర్శిస్తే అదే సంసారము, దృశ్యమును సంసార రూపంగా దర్శిస్తే ఇదంతా దుఃఖప్రదమే. దీనిని నిర్వాణ రూపంగా, బోధ రూపంగా లేక ఆత్మరూపంగా దర్శిస్తే ఇదంతా నిరతిశయ పరమానంద రూపమే. అట్టి నిర్వాణ రూపమే అనగా ఆత్మరూపమే అంతటా దృశ్య రూపంగా కూడా ఉన్నది. సంసారం కల్పితమే కాబట్టి లేనే లేదు. ఒక శిల్పి తన బుద్ధి లేక యోచనను అనుసరించే శిల్పమును చెక్కుచున్నాడు కదా. శిల్పి యందు శిలారూపం బుద్ధి యందు ఉన్నట్లే అఖండ పరిపూర్ణ బ్రహ్మమునందు జగత్తంతా కూడా ఉండి ఉన్నది. జలాశయంలోని శాంత జలం నుండి తరంగ సమూహములు స్ఫురిస్తున్నాయి. ఏ తరంగమైనా కూడా తన యొక్క జలతత్వం కోల్పోయినది ఎప్పుడు? కోల్పోనే లేదు కదా. ఆ తరంగాలన్నింటిలో జలమే ఆకాశాదులుగా ఏర్పడి ఉన్నది కదా. నాశరహితమగు మహాచైతన్యమే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములలో ఆయా పంచకోశములుగా స్ఫురిస్తూ దృశ్యరూపంగా కూడా అనుభూతమవుతోంది. వాస్తవానికి చిదాకాశము అవిభక్తమై ఉన్నది. అట్లు అవిభక్తమై ఉండి కూడా అజ్ఞానావృతం జడప్రాయమైనట్టి అనేక కృత్రిమ వేషములను ధరిస్తోంది. చిదావకాశము విభక్తమైన దాని వలె భ్రమచే అగుపిస్తోంది. అది ఏ ఏ జీవులచే ఏ ఏ ప్రకారంగా చిరకాలం భావించబడుచున్నదో వారి వారికి ఆయా ప్రకారములుగానే భోగమోక్ష రూపమై ప్రాదుర్భవిస్తోంది. ఒకనికి స్వప్నంలో తన బంధువు చచ్చిపోయినట్లు కలవస్తుందనుకోండి. ఆ స్వప్న ద్రష్ట దృష్టిలో స్వప్న సమయంలో ఆ బంధువు చనిపోయినప్పటికీ వాస్తవానికి ఆ బంధువు మరణించనే లేదు కదా. స్వప్న సమయంలో ఈ స్వప్నంలో కనిపించిన బంధువు చావు నిజమైన చావు కాదు అని గ్రహించకుండానే బంధు మరణం అనుభవిస్తున్నాడు. అట్లాగే అజ్ఞానికి ఈ దృశ్యము ఈ రూపంలో వాస్తవమే అని అనుకుంటున్నాడు కాబట్టి దుఃఖములకు అర్హుడని అనుకుంటున్నాడు. ఇక తత్వవేత్తకు దృశ్యముల పట్ల సత్యత్వ బుద్ధి ఉదయించటమే లేదు. అందుచేత అతనికి హర్షం కానీ శోకం కానీ కలగటమే లేదు. ఎవనికైతే ఈ దృశ్య జగత్తంతా కూడా శాంతము, శివము అగు పరబ్రహ్మ స్వరూపం అయి ఉన్నదో, అట్టి భావన అత్యంత దృఢతరంగా మగుచున్నదో అట్టి వానికి ఇక భ్రాంతి అనేది ఎక్కడుంటుంది, ఎక్కడి నుండి పుడుతుంది? ఒకనికి రాత్రి స్వప్నంలో ఒక తాటి ఫలవృక్షం కనిపించింది. ఆ పళ్ళు కోసుకొని తినాలని ప్రయత్నించసాగాడు. కానీ తాటి చెట్టు ఎక్కలేక, ఆ తాటి పళ్ళు కోసుకోలేక, వాటిని వదలలేక ఎంతో ప్రయాసపడుచున్నాడు. ఇంతలో అతనికి మెలకువ వచ్చింది.
అయ్యో, ఆ తాటిపళ్ళు కోసుకొని రుచి చూడాలని లేదే, ఈలోగా ఏమిటో ఈ పాడు మెలకువ రానే వచ్చింది అని అతడు దుఃఖాన్ని పగలంతా కొనసాగిస్తున్నాడా? లేదే. అట్లాగే అఖండము అప్రమేయమగు ఆత్మయే నేను అను రూపంలో పూర్వజ్ఞానం ఉదయించిన తర్వాత ఇక ఆపై దేహ సంబంధమైన భోగాలు, వాటికి సంబంధించిన ఉపాయాలలో తృష్ణారాహిత్యం జనించటం అనేది స్వభావ సిద్ధమే. తృష్ణారాహిత్యం చేత ఆత్మజ్ఞానం వర్ధిల్లుతోంది. ఆత్మజ్ఞానంచే తృష్ణ వైతొలుగుతోంది. వెలుతురు వల్ల గోడ కనిపిస్తోంది. గోడ ఉండటం వలన దిశ యొక్క వెలుతురు కనిపిస్తోంది. అట్లాగే ఆత్మజ్ఞానం, తృష్ణారాహిత్యం ఒకదాని వలన మరొకటి వర్ధిల్లుచున్నాయి. ఎక్కడ తృష్ణారాహిత్యం వృద్ధి చెందుతూ వస్తుందో అక్కడ జడదృష్టి యొక్క అభావం పెంపొందుతూ వస్తుంది. ఎంతెంతగా జడత్వం తొలుగుతూ ఉంటే ఇదంతా అంతంతగా ఆత్మచైతన్య రూపంగా ఈ దృశ్యం ప్రస్ఫుటమవుతూ వస్తోంది. అంతేకాకుండా ఎక్కడ దాన దార పుత్రాదులందు తృష్ణ వృద్ధి చెందుతూ వస్తుందో అచ్చట అదే రీతిగా జడదృష్టి ప్రవృద్ధమై అంతంతవరకు బోధ దృష్టి, ఇది బోధ రూపమే, అనుభవజ్ఞ స్వకీయమైన అనుభవ రూపమే అనే దృష్టి సన్నగిల్లుతూ వస్తోంది. బోధ యొక్క బోధత్వము అనే పాండిత్యము తృష్ణారాహిత్యమే అయి ఉన్నది. ఇక మూర్ఖత్వం యొక్క స్వరూపము తృష్ణ కలిగి ఉండటమే అయి ఉన్నది. ఓ సభికులారా, ఒకటి తృష్ణారాహిత్యము అనగా వాసనాక్షయము, రెండు బోధ యొక్క ఆధిక్యత. ఇవి రెండు పరస్పరం వృద్ధి చెందుతున్నప్పటికీ అవి రెండు దృశ్య సంబంధమైనవే కదా. ఆత్మ యొక్క అదృశ్య స్వరూపం వల్ల మాకు ఆత్మానుభవం లభిస్తుందా అని మీమాంస పొందకండి. ఆత్మతత్వం పొందటానికి మరెక్కడో వెతకకండి. దృశ్య సంబంధమైన కోరికలు తగ్గించుకునే ప్రయత్నంలో ఉంటే చాలు. అనుభూతి దానంతట అదే మీ ఆత్మానుభూతి దానంతటదే మీ గుమ్మం తాకుతోంది. ఆత్మానుభూతి దానంతటదే మీ గుమ్మం తొక్కుతుంది. అంతేగాని దృశ్య సంబంధమైన కోరికలను కొనసాగిస్తూ మాకు అఖండ ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారం లభించదే అని అనుకుంటూ ఉంటే లాభమేమున్నది? ఎందుకంటారా? ఆత్మజ్ఞాన సమాచారం తృష్ణరాహిత్యానికి సహకరిస్తోంది. తృష్ణ వలననే సర్వ దుఃఖాలు వచ్చిపడుచున్నాయి. తృష్ణరాహిత్యమే స్వయంగా దుఃఖక్షయ స్వరూపం. తృష్ణరాహిత్యమే మహనీయుల దృష్టిలో ఉత్తమోత్తమ సంపద. కనుక తృష్ణారాహిత్యం అనే ఔషధం అత్యవసరమై ఉన్నది. అనంతము పరమశాంతమగు మోక్షపదం అధిరోహించిన జీవునకు ఇక శోకం అంటే ఏమిటో కూడా తెలియదు. హే మహర్షి, ఇప్పుడు నాకు మీరు, మా తండ్రి గారు, సభికులు, భూత భవిష్యత్ సర్వ జీవరాశులు నేను అంత బ్రహ్మం రూపంగా భాసిస్తున్నారు. బోధ అనగా నిర్మల ప్రజ్ఞా స్వరూపుడనగు నేను ఈ బోధ్య రూపంగా అనగా తెలియబడే ఈ సర్వంగా వెల్లివిరిసి ఉన్నాను. ఆహా, ఏదైతే పొందతగినదో అది పొందినవాడనయ్యాను. చూడవలసినది పరిపూర్ణంగా చూస్తున్నవాడనై ఉన్నాను. ఈ సమస్తము కూడా ఇప్పుడు నాకు శివరూపమై, శాంతమై, ఏకమై, ఆద్యమై, నిర్వికారమైనట్టి బ్రహ్మంగానే భాసిస్తోంది. ఇప్పుడు నేను ఆత్మరాముడను, అధ్యాత్మరాముడను అయ్యాను. పరమశాంతము పుణికిపుచ్చుకున్నాను. తృష్ణారహితుడను, అహంకార వర్జితుడను అయ్యాను. ఇప్పటికీ నా అంతరంగం సంకల్పరహితమై ఆకాశం వల్ల అతి నిర్మలమై ఉన్నది. మహాత్మ, ఎందుకో ఈ జీవులలో అనేకులు ఆత్మజ్ఞానం విషయంలో అశ్రద్ధ గలవారి అనేక దుఃఖములకు అనవసరంగా అగుచున్నారే. ఏమీ ఆశ్చర్యం! ఈ ఇంద్రియ విషయాలలో వారు ఏవేవో వెతుకుచూ మోసపోవచ్చు అవకాశములను వృధా చేసుకుంటున్నారు. తెలుసుకోవలసినది తెలుసుకోకుండా అందుకు వేరైన దృశ్య విశేషాలు ఎన్ని తెలుసుకుని ఏం ప్రయోజనం? చాలామంది ఈ దృశ్య సంస్కారాలను జయించే ప్రయత్నమే చేయటం లేదు. తృష్ణను ఆశ్రయించి అనేక జన్మలుగా ఈ దృశ్యంలో ఏదో పొంది ఎప్పటికో ఆనందించాలని అనుకుంటూ పరుగులు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి దుఃఖాలు తొలగటమే మన ఈ సంవాదం ప్రయోజనం కదా. అట్లా విషయ తృష్ణను జయించాలని కొంతమంది మాత్రమే ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా ప్రయత్నించే వారిలో కొద్దిమంది మాత్రమే విషయ తృష్ణను జయించి వీర్యవంతులు అనిపించుకుంటున్నారు. అట్టి వీర్యవంతులు పంజరం ఛేదించిన సింహంలాగా వాసనా జాలంను ఛేదించి ఆత్మానందం అనే సువిశాల భూమిలో ప్రవేశించి ఆనందిస్తున్నారు. మన ఈ సంవాదం అనేకులకు వాసనా ఛేదనమునకు మార్గదర్శకమగుగాక. ఆ విధంగా శుద్ధ బోధయుక్తుడు, వాసనాక్షయం సముపార్జించుకున్నవాడు, అభ్యంతరమున పరమ ప్రకాశయుక్తుడు, ఆత్మజ్యోతిని సముపార్జించుకున్నవాడు స్వయంగా పరమశాంతిని పొందుచున్నాడు. జ్ఞేయమగు ఆత్మను ఎరిగినవాడే అతడు సంకల్పములకు ముందే ఉన్న తన స్వరూపమును అంతటా అన్నిటా దర్శిస్తున్నాడు. సర్వసంకల్పములను అతిక్రమించిన ఆశయము కలవాడై ఉంటున్నాడు. ఇక ఆపై వాయు ఉద్దేశరహితంగానే దేహంలో ప్రవేశించి ఉజ్జీవింపజేయటం, చెట్ల ఆకులను కదిలించటం ఇవన్నీ నిర్వర్తిస్తుంది చూచారు. ఆ విధంగా
వాసనావర్జితుడే ఈ జగత్తులో చేష్టలను సలుపుచూ ఉంటున్నాడు. సమస్త పదార్థముల పట్ల తత్వ మననం అనగా తత్వం అసి అని మరల మరల సంభవించడం చేస్తూనే ఉంటాడు కదా. అందుచేత ఆత్మకు వేరుగా ఎప్పుడైనా అనిపిస్తే అది భ్రమయేనని గమనించి ఉంటాడు. సమస్త పదార్థములు ఆత్మస్వరూపమే, కేవలం చైతన్యం మాత్రమే అను నిర్మల దృశ్యరాహిత్య భావనే వాసనారహిత స్థితి అయి ఉన్నది. అట్లాగే వాసనారహిత భావన ఉదయించినప్పుడు సర్వము పరబ్రహ్మ స్వరూపంగా అనిపించడం అత్యంత స్వభావ సిద్ధమై ఉన్నది. అతనికి సర్వము బ్రహ్మమే అని అనిపించడమే ముక్తి. అదే స్థిర నిర్వాణ పదము. అట్టి వాని పట్ల సర్వ సంసార ప్రశమనం స్వయంగా ప్రకటితమవుతోంది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి దృశ్యము మమ స్వరూపాంచ అనే విషయాన్ని గురించి శ్రీరాముడు వివరించడం అనేది చూసాము. తర్వాతి అంశము 5 శిష్య పరీక్షార్థ ప్రశ్నలు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, నీవు ప్రబుద్ధుడవు అయ్యావయ్యా. నీవు ఇప్పుడు చెప్పిన వాక్యాలు అజ్ఞానుల పామర దృష్టిలను హరించేవై ఉన్నాయి. అనుభవ సిద్ధములు, యుక్తియుక్తములు కూడా. అందుచేత జ్ఞానులకు ఆనందమును గొల్పుచున్నాయి. నీవు చెప్పినదంతా పరమసత్యమే. ఈ దృశ్య జగత్తు అసత్య అయినప్పటికీ సంకల్పముల కారణంగానే ఈ రూపములుగా భాషించున్నది అగుచున్నది. నిస్సంకల్పం చేతను ఇదంతా సర్వదా మొదలంట శమించినది అగుచున్నది. ఆత్మగా అనిపించటమే దృశ్యం యొక్క శమనము. ఆత్మగా అనిపించగానే సర్వము సశాంతి పొందుచున్నది. అదే పరమార్థము. నీవు చెప్పినట్లుగా చలనము, చలనరహిత స్థితి ఈ రెండు కూడా వాయువు యొక్క రూపాలే అయి ఉన్నాయి కదా. అట్లాగే కల్పనారూపమగు బంధము, అకల్పనారూపమగు మోక్షము ఈ రెండు కూడా పరబ్రహ్మం యొక్క రూపంలో అయి ఉన్నాయి. అంతేగాని అవి మరొక రూపం కాదు. పరబ్రహ్మం నందు ఏకత్వం లేదు, ద్వైతము లేదు. ప్రబుద్ధుడైన మనుజుడు సమాధి, వ్యవహారము ఈ ఉభయ సందర్భాలలోనూ ఒకానొక అనిర్వచనీయమైన శిలాగర్భం వంటి నిశ్చల స్థితి వహించి ఉంటున్నాడు. అట్టి నిర్వాణ పదమునందు నిశ్చల స్థితి కలిగి ఉండి జీవన్ముక్తులు వ్యవహారములలోనూ సమాధి అందు కూడా సమాన రూపంగా వర్తిస్తున్నారు. అట్లాగే ప్రబుద్ధులకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తదితర జీవన్ముక్తులు కూడా ఇటు వ్యవహారం నందు అటు సమాధి అందు నిత్య చిద్ఘన పదమునందు సదా వెలుచున్నారు. నీవు కూడా మా వలనే చిన్మయ పదమును సముపార్జించుకుని జీవన్ముక్తుడవై ఉండేదవుగాక. శ్రీరాముడు: ఈ మహర్షి, ఈ జగత్తు బ్రహ్మమునందు బ్రహ్మమే అయి అసద్రూపంగాను, ఉత్పత్తి రహితంగాను, అప్రకాశ రూపంగాను, ఆరంభమే లేనిదిగాను, ఆకార శూన్యంగాను, మిథ్యగాను భాషిస్తోంది. మృగతృష్ణలో జలం, ఆ జలంలో ఆవర్తములు కనిపిస్తాయి చూచారా. బంగారంలో ఆభరణం కనిపిస్తోంది కదా. స్వప్న సంకల్పములలో పర్వతాలు, ఇల్లు, వాకిళ్ళు ఎప్పుడు చూడని నగర వీధులు అగుపిస్తాయి. అట్లాగే పరబ్రహ్మనందు ఈ జగత్తు భాషిస్తోంది. శ్రీ వశిష్ఠ మహర్షి: బిడ్డ రామచంద్ర, నీ వాక్యాలు మృదు మధురములు, పరమసత్యములు. అయితే నోటితో చెప్పగలగటం వేరు, అనుభవం వేరు కదా. అందుచేత నీ బోధాభివృద్ధి కొరకు, అంతేకాకుండా మన ఈ సంవాదం మరికొన్ని విశేషాలు ముముక్షులకు అందించడానికి వీలుగా శిష్య పరీక్షార్థం కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సర్వసభికులకు నీ సమాధానాలు, సంశయములన్నింటినీ తొలగించటమే నా ఉద్దేశం. ఈ దృశ్యం అందరికీ ఎదురుగా ప్రత్యక్ష ప్రమాణాలచే దృఢీకరించబడినదే, అర్ధక్రియా సామర్థ్యంతో కూడినదే ఉంటుంది కదా. నెత్తి మీద కూర్చొని ఉన్నదాని వలె అగుపిస్తోంది. అట్లు మహాప్రకాశశీలమై ఉన్నప్పటికీ ఈ జగత్తు అనే అభాస లేకపోయే ఉన్నదని ఎట్లా చెప్పగలవు? శ్రీరాముడు: మహాత్మ, సర్వ జగదనుభవములకు ముందుగా అనుభవజ్ఞుడు ఉండాలి కదా. అనుభవజ్ఞుడు అనుభవాలు ఎరుగువాడు. ముందుగానే ఉండకపోతే అనుభవాలకు నాంది ఎక్కడిది? అట్టి అనుభవజ్ఞుడు సర్వ అనుభవాలకు మునుముందుగా ఆత్మస్వరూపుడు అయి ఉన్నాడు. అట్టి కేవల ఆత్మస్వరూపుని సమక్షంలో జగద్దృశ్యం అనబడే బాహ్యత్వం జనించటానికి కారణం కాగలిగినదేమీ ఉన్నది? ఏదీ లేదు. కారణమే లేనప్పుడు కార్యం ఎక్కడుంటుంది? కనుక ఈ జగత్తు ఉత్పన్నమే అయి ఉండలేదు. గొడ్రాలి 2వ కుమారుడు 3వ కుమార్తెల ఆస్తి తగాదాలు ఎక్కడుంటాయి? ఈ జగత్తు ఈ రీతిగా భ్రమయే అయి ఉన్నది. స్వప్నద్రష్టకు వేరుగా స్వప్నం లేనట్లే జాగ్రత్త ద్రష్ట యొక్క స్వకీయ తాత్పర్యమునకు వేరుగా జాగ్రత్త దృశ్యం కూడా లేదు. దేని నుండి ఈ జాగ్రత్త భ్రాంతి ఉత్పన్నమైనదో అట్టి దానికి ఆత్మకు వేరుగా కారణం ఎక్కడున్నది? పోనీ కారణము ద్రష్ట స్వస్వరూపము బ్రహ్మమని అందమా? అది కుదరదు. బ్రహ్మము సదా నిర్వికారము, జరామరణ రహితం కదా. అట్టి నిర్వికార బ్రహ్మము దృశ్యమునకు కారణం ఎట్లా కాగలదు? అవజాలదు. బ్రహ్మమే కాకుండా దృశ్యం యొక్క కల్పనకు మరొక కారణం ఎక్కడిది? మరొకటి ఏదైనా ఉంటే ఆత్మ అనన్యం ఎట్లా అవుతుంది? దృశ్యమునకు ఇది అనతగిన రూపం ఎక్కడిది? పైగా సవికారమైన ఏ వస్తువు అయినా సరే ఒకానొక పూర్వావస్థ నశిస్తేనే
వర్తమాన అవస్థ పొందుతోంది కదా. సృష్టాదిలో సర్వము పదార్థ శూన్యమై ఉండగా కేవలం చైతన్యం మాత్రమే శేష్యమై ఉండగా ఏ పూర్వావస్థ నుండి ఈ జగత్ పదార్థములు ఉత్పన్నమవగలవు? అవాచ్యము, వాకుచో చెప్పబడలేనిది నిర్వికారమగు బ్రహ్మమే తాడు ప్రాముగా కనిపిస్తున్నట్లు ఈ రీతిగా జగదాకారంగా విజృంభిస్తుందని అందామా? అప్పుడిక జగత్తు యొక్క శబ్దార్థములు సత్యంలో లభించినట్లే కదా. రజ్జు సర్పభ్రాంతిలో సర్పం మొదలే లేదు కదా, త్రాడు సర్పం అనే రూపం దాల్చింది అనేది అయుక్తం కదా. కాబట్టి అవాచ్యము శాంతమైనట్టి బ్రహ్మపదమున బ్రహ్మమునకు అనన్య స్వరూపుడవు హిరణ్య గర్భుడు అనే ప్రప్రథమ చైతన్య తరంగము కొంచెం నామరూపాత్మకమైన సూక్ష్మ శరీరం ధరిస్తోంది. స్వప్నంలో కొద్ది సమయం తన స్వకల్పన శరీరంలో తనకు అనన్యమైన స్వప్న దృశ్యంను ప్రతి జీవుడు తనకు అన్యమైన దాని వల్లనే చూస్తూనే ఉన్నాడు కదా. అట్లాగే ప్రప్రథమ చైతన్య స్వరూపుడవు హిరణ్య గర్భుడు కూడా ఒకంతకాలం వివర్త రూపపు సూక్ష్మ శరీరం ధరించిన వాడే ఉంటున్నాడు. అట్టి స్వప్న సదృశ్య సూక్ష్మ శరీరం ఈ జీవుని స్వప్నంలా కాకుండా బహుదీర్ఘకాలం కొనసాగవచ్చుగాక. కానీ ఈ ముల్లోక జగత్తు ఆ హిరణ్య గర్భుని సుదీర్ఘ స్వప్నమే అయి ఉన్నది. సత్య సంకల్ప రూపుడవు ఆ బ్రహ్మదేవునకు దేశ కాలక్రియాది సమన్వితమగు ఈ జగత్తంతా కూడా చిదాకాశమునందే స్వయంగా భాసిస్తోంది. మిథ్యాభూతమగు ఈ జగత్తునందు మిథ్యారూపుడగు ఆ బ్రహ్మదేవుడు మిథ్యగానే ఈ భూత భువనాది సర్వ సమాచారములను గావించుచు వివర్త భావను పొందుచున్నాడు. ఆయనే అనర్థ రూపములైనట్టి అనేక పదార్థ సంరంభముల గురించిన భ్రమను కల్పిస్తున్నారు. స్వకల్పితములగు ముల్లోకములలో ప్రవేశించి వ్యష్టి జీవరూపముతో పుణ్య పాప భోగార్థం తన కల్పిత ద్విజగత్తులందు తానే తిరుగాడుచున్నారు. అతని సంకల్పం యొక్క పూర్వస్థితి ఎట్టిదో ఇప్పటి స్థితి కాకతాళీయంగా అట్టిదే అయి ఉంటుంది. అతని సంకల్పం చేతనే ఈ జగత్తునందు ఈ ఎదురుగా కనిపించేదంతా సుస్థిర స్థితి వల్లే అగుపిస్తోంది. అట్టి సంకల్ప నిర్మితమైన ఈ దృశ్య జగత్తు మిథ్యగానే స్థితి నొంది ఉన్నది. శిల వంత్యాస్తుత న్యాయం. ఒకానొక ప్రదేశంలో ఒక చోట ఒక శిల ఉన్నది. ఆ శిల ఒక సమయంలో కామవికారం పొందసాగింది. ఒకప్పుడు తనకు తగిన ఒక ప్రియుని కొరకై వెతకసాగింది. వెతకగా ఆ శిలకు ఒక గొడ్రాలి పెద్ద కుమారుడు నవ యవ్వనుడై కనిపించాడు. ఆ శిల ఆ గొడ్రాలి కుమారుణ్ణి సమీపించింది. తన హాస విలాస విన్యాసాలతో ఆ గొడ్రాలి కుమారునికి తన ప్రేమను తెలియజేసింది. అప్పుడు ఆ వంధ్యాపుత్రుడు కూడా ఆమె అంటే ఎంతో ఇష్టపడ్డాడు. అనేక ఇబ్బందులను అడ్డులను అధిగమించి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం తన పతి సౌందర్యం చూచి ఆ శిల మురిసిపోయింది. అప్పుడు ఆ శిల తన ప్రియుని ముఖంలోకి చూచి కించిత్ ఆదురదగా, అయ్యో అదేమిటి, నీ ముఖానికి బొట్టు లేదేం అని వయ్యారంగా పలికింది. అప్పుడు ఆ గొడ్రాలి కుమారుడు తన ప్రియ సఖ్యగు ఆ శిలను చూచి, ఓ ప్రియురాల, నీ కోసం నేనేమైనా చేస్తాను, ఇక బొట్టు మాత్రం ఎందుకు ధరించను, నీవే నా నుదుటికి బొట్టు అలంకరించు అని అనునయంగా పలికాడు. అప్పుడు ఆ శిల తన చేతులతో ఆకాశంను చూర్ణం చేసి చూపుడు వేలుతో తిలకంగా చేసి తన ప్రియుడగు ఆ వంధ్యాపుత్రుని నుదుటిపై ఆ తిలకముతో కళ్యాణపు బొట్టును పెట్టి అలంకరించి ఎంతో సంతోషించింది. అప్పుడు ఒక మహోత్సవం జరిగింది. ఆ మహోత్సవానికి భూమిపై గల వంట పాత్రలు చాలక చంద్రమండలం నుండి కూడా మరికొన్ని వంట పాత్రలు తెప్పించారు. ఇటువంటి వాక్యంలో అర్ధసారంలాగా ఆద్యాంతము ఏమాత్రం సమకూడని విధంగా ఈ జగత్తు మిథ్యగానే స్థితి నొంది ఉన్నది. వాస్తవానికి ఈ జగత్తు ఆకాశ కోశం వలె అతి స్వచ్ఛమై శిల యొక్క గర్భభాగంలాగా చిద్ఘనమై పరమ మౌన శాంత రూపమై నాశరహితమై వెలియుచున్నది. జగత్తు సర్వాకారుడు సర్వసంకల్పధారుడు చిన్మాత్ర రూపుడైన విరాట్ పురుషుని యొక్క సూక్ష్మ శరీరం నందుగల విషయాభిముఖమైన స్ఫురణము. అట్టి స్ఫురణమే ఈ జగద్రూపంగా భాసిస్తుంది. ఈ ప్రకారంగా ఈ సమస్తము కూడా సర్వదా విషయత్వము మొదలైన దోషములు లేని బ్రహ్మమే. ఇదంతా దోషరహితమైన సచ్చిదానంద రూపమై శాంతము ఏకము ఆద్యంతవర్జితమగు బ్రహ్మాకాశమే అయి ఉన్నది. ఇక జగత్తు అని దేనిని అనగలం? జలంలో అనేక తరంగముల ఉత్పత్తి వినాశనములు సంభవించవచ్చుగాక. వాటిలో ఏ తరంగం జలం కన్నా భిన్నం? అట్లాగే బ్రహ్మం నందు ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి ప్రళయములు మాత్రం
చేత ప్రళయంలో సృష్టి స్థితి ప్రళయంలో మాత్రం చేత కూడా బ్రహ్మం కంటే ఈ జగత్తుకు భిన్నత్వం ఏమాత్రం లేదు. శుద్ధ జల బిందువు శుద్ధ జలంలా స్వభావ సిద్ధంగా లయం పొందుతుంది. చూచారా, అట్లాగే సంసార సారములను గురించిన వివేకం గల తత్వజ్ఞానులు కొందరు ఈ సభలో ఉండి ఉన్నారు. వారు శుద్ధ బ్రహ్మం అనే ఏకరసత్వం పొందియే ఉన్నారు. ఆహా, ఏమీ ఆశ్చర్యం! ఈ జగత్తు పరబ్రహ్మం యొక్క అవయవం అన్నట్లుగా లేదు, ఆ పరబ్రహ్మం యొక్క కార్యం అన్నట్లుగా బ్రహ్మమునకు భిన్నమైన దాని వలె భాషిస్తోంది. కానీ విచారించి చూస్తేనో ఈ జగత్తు బ్రహ్మమే అయి ఉన్నది. ఎందుకంటే శాంతం నిర్మలం నిష్క్రియమగు బ్రహ్మం చేతగాని మరింకే కారణం చేతగాని జగత్తు ఏర్పడజాలదు. స్వప్న పదార్థములన్నీ స్వాత్మరూపమే అయి ఉన్నాయి. దృశ్య రూపములన్నీ బ్రహ్మమే అయి ఉన్నాయి. మురతృష్ణగా కనిపించేదంతా ఎడారి భూములే కదా. ఎరగబడిన తర్వాత స్వప్నాదులందు ఎవరికి సత్యత్వ బుద్ధి ఉంటుంది? అట్లాగే ఈ జాగ్రత్త దృశ్య విషయం కూడా. శ్రోత్రియుడగు బ్రాహ్మణునికి మధ్య మత్తు ఏమిటో తెలియదు కదా. అట్లాగే జ్ఞాని ఈ దృశ్యం ఏమిటో బాహ్య రూపమగు ఈ ప్రపంచపు భోగరసం యొక్క విశేష రుచి ఏమిటో ఎరుగుటలేదు. ఈ సంస్పర్శ జనిత భోగములు వస్తుతః పైకి ఆకర్షితంగా కనిపిస్తున్నప్పటికీ ఇవి దుఃఖప్రదములే. ఇట్టి విషయోన్ముఖత్వం బ్రహ్మచేతనే రూపుదిద్దుకుంటోంది. అందుచేత ఈ దృశ్యము స్వకీయమగు ఆత్మరూపంగా ఎరుగుట చేతను, నిజశుద్ధ రూపంగా దర్శించటం చేతను నిత్యముక్తమగు ప్రశాంతాత్మానుభవం సిద్ధిస్తోంది. ప్రియజనులారా, మీరంతా అట్టి స్వస్వరూప ప్రశాంతాత్మత్వ దృష్టిచే మీకు కనబడుచున్న ఈ వారి దృశ్యమును పునీతం చేసుకునేదరుగాక. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి శిష్య పరీక్షార్థ ప్రశ్నలు అనే అంశాన్ని చూసాము. ఇక తర్వాతి అంశము 6, శ్రీరామ జగద్దర్శనం. శ్రీ వశిష్ఠ మహర్షి: రామచంద్ర, మరొక ప్రశ్న. బీజంలో అంకురం ఉంటుంది చూచావా? ఆ విధంగా కారణభూతమగు బ్రహ్మమున కారణభూతమగు ఈ జగత్తు అనబడే దృశ్యం విద్యమానమగుచున్నదని అనుకోవచ్చు కదా. కనుక ఈ జగత్తు సత్తా స్వరూపమే అవుతోంది కదా. అంతేగాని ఈ జగత్తు స్వతహాగా లేదని ఎందుకు సిద్ధాంతీకరించాలి? శ్రీరామచంద్రుడు: మహాత్మా, బీజమునందు అంకుర రూపంలో ఉంటే అప్పుడు మనం అంకురం బీజ పొట్ట చీల్చుకొని బయలువెడుతుంది అనవచ్చునేమో. కానీ మనం బీజమును ఛేదించి చూచామనుకోండి, అప్పుడు అందులో అంకురం లభిస్తుందా? లేదే. బీజం అంటే ఏమిటి? బీజమునందలి అంకుర సంబంధమైన సత్తా విభాగమే బీజము. అంతేగాని బీజము ఆకారము పై చర్మము బీజం కాదు కదా. కనుక బీజమే అంకురంగా పరిణితి పొందుతోంది అనేది ఇక్కడ సిద్ధిస్తోంది. కానీ బ్రహ్మమునందు జగత్ సత్తా అట్లా లేదు. బ్రహ్మమే జగత్తు వలె సర్ప రజ్జుభ్రాంతి విశేషంగా అనిపిస్తుంది. బ్రహ్మమునందు జగత్తు ఎక్కడున్నది? అది సదా దాగి ఉండటం, ఒకానొకప్పుడు బయలువెడలటం ఇది యుక్తియుక్తం కాదు. అందుచేత బ్రహ్మము జగత్తులకు బీజాంకుర న్యాయం ఏమాత్రం తగి ఉండటం లేదు. స్వామి, నిరాకారమగు దాని నుండి సవికారమగు వస్తువు నిరాకారమైన దాని నుండి సాకారమైనది ఉత్పన్నమట మెట్టా కుదురుతుంది? అట్టిది నేను విని ఉండలేదు, చూచి ఉండలేదు. కాబట్టి నిర్వికారమై అవయవరహితమైన బ్రహ్మమునందు సాకారము సావయవము అయినట్టి జగత్తు ఉండజాలదు. ఆవగింజలో ఏనుగుల గుంపు ఎక్కడైనా ఉంటుందా? ఒక పెట్టెలో రత్నం ఉన్నట్లుగా ఈ జగత్తు బ్రహ్మమునందు కలదు అని కొందరు చేస్తున్న ప్రతిపాదన కూడా నా ఉద్దేశము వృథా ప్రేలపన వంటిది. ఎందుకంటారా? నిరాకారమగు దానియందు గొప్ప సాకార జగత్తు ఉన్నదనటం ఎట్లా పొసగుతుంది? కొందరు సాకార జగత్తుకు బ్రహ్మమే ఆధారమని అంటున్నారు. అది కూడా కుదిరేది కాదు. ఎందుకంటే సర్వవస్తురహితము పరమశాంతమగు పరబ్రహ్మము సర్వవస్తు సహితము అశాంతమగు జగత్తునకు ఆధారం ఎట్లా అవుతుంది? ఆధారము అధేయము కొంత సమాన ధర్మములు కలిగినవై ఉండాలి కదా. ఆధారము ఆధేయము కొంత సమాన ధర్మములు కలిగినవై ఉండాలి కదా. అందుచేత ఈ కనబడే దృశ్యమునకు బ్రహ్మమే ఆధారం అనటం కూడా ఏమాత్రం యుక్తియుక్తం కాదు. ఒకడు నిద్రించగానే స్వప్న దృశ్యం ఉత్పన్నమవుతోంది కదా. అట్లాగే బోధయే క్షణిక సాకారయుక్తంగా ఉత్పన్నమవుతున్నది అనే సిద్ధాంతం కూడా కుదిరేది కాదు. ఎందుచేత అంటారా? జగత్తునందు బాగుగా అనుభవించబడి
బాగుగా అభ్యస్తమైనట్టి పదార్థములకు సంబంధించిన సంస్కారములే స్వప్నంలో స్వప్నరూపంగా సాక్షాత్కరిస్తున్నాయి. ఇది అందరికీ తెలిసినదే అనుదినం అనుభవం వచ్చిన విషయమే కదా. ఇక ఈ సృష్టియో పూర్వకాలంలో అనుభవించబడింది కాదు కదా, ఇప్పటికిప్పుడు ప్రత్యక్షంగా కళ్ళకు ప్రమాణ రూపంగా అగుపిస్తుంది. కనుక ఇది స్వప్నం మాత్రం కాదు. కాబట్టి ఇది ఏది జాగ్రత్తో అదియే స్వప్నము అను సిద్ధాంతము కథనం కూడా యుక్తం కాదు. జాగ్రత్త స్వప్నం ఒక్కటే అయి ఉంటే స్వప్నంలో మరణించిన బంధువు జాగ్రత్తలో కూడా మరణించాలి కానీ జీవించి ఉండకూడదు కదా. కానీ అతడు ఆ మరునాడు తెల్లవారగానే ఎట్లా కనిపిస్తాడు? కాబట్టి ఈ జగత్తు క్షణిక మాత్ర స్వప్నం వంటిదని అన వీలు లేదు. ఇక మరొక సిద్ధాంతం అనుసరించి ఈ జీవుడు స్థూల శరీరుడే. ఈ దేహం నశించిన తర్వాత జీవుడు కూడా నశిస్తాడు. ఈ జీవునకు స్థూల శరీరమే ఉన్నది కానీ ఆ తదనంతరం కానీ ఇప్పుడు కానీ అనగా శరీరం ఉన్నప్పుడు కానీ అతనికి మరొక సూక్ష్మ శరీరం ఏదీ లేదు అని చెప్పటం కూడా సముచితం కాదు. ఎందుకంటే ఈ జగత్తులో పిశాచుదులు వాటి యొక్క స్వప్నం వంటి స్థితులు లోక ప్రసిద్ధమే అయి ఉన్నాయి కదా. కాబట్టి హే మహర్షి, ఆత్మ చైతన్యము సర్వదా నిరాకారమే అయి తన చిత్స్వరూపంలోని స్థితి కలిగి ఉన్నది. స్వప్నద్రష్ట నిరాకారుడు అయినప్పటికీ స్వప్నం సాకారంగా కనిపిస్తోంది. వాస్తవానికి స్వప్నం కూడా నిరాకారమే. అట్లాగే ఆత్మ చైతన్యమే సృష్టి అనబడే వివిధాకారములుగా అజ్ఞాన దృష్టికి అగుపిస్తుంది. జ్ఞాన దృష్టిచే సాకారమగు జగత్తు నిరాకారమగు పరమాత్మే అయి ఉన్నది అను సిద్ధాంతం ఇక్కడ ఉనగూడుచున్నది. స్వప్నంలో చైతన్యమే తన యందు తాను పర్వతాది ఆయా ఆకారములుగా స్థితి కలిగి ఉండడం సుస్పష్టమైన విషయమే కదా. అట్లాగే సర్వజీవులలోని సాక్షి చైతన్యం సర్వ సంబంధరహితమగు బ్రహ్మమే అయి ఉన్నది. ఆ సాక్షి చైతన్యముచే జగత్ రూపంగా అజ్ఞానం చేత పొందబడుతుంది లేక దర్శించబడుతుంది. స్వప్న దృశ్యం ఉన్నదా లేదా స్వప్నద్రష్టకు ఉన్నది, మరొకరికి ఆ స్వప్న దృశ్యం లేదు. స్వప్నం మిథ్యేనని మేల్కొనిన తర్వాత ఆ స్వప్నద్రష్ట గమనిస్తూనే ఉన్నాడు కదా. అట్లాగే అజ్ఞాన దృష్టిచే ఈ జగత్తు ఉన్నది. జ్ఞాన దృష్టిచే ఇది పరమాత్మ స్వరూపమే అయి ఉన్నది. ఇదే ఇక్కడ బ్రహ్మము జగత్తుల సత్ అసత్ సంబంధం. అనగా ఈ జగత్తు సత్ అసత్ రూపంగా విజృంభించుచున్నదై అనిర్వచనీయమై స్వానుభవ వేద్యమై అజ్ఞాన దశయందు అనుభవించబడుచున్నది. ఆత్మజ్ఞానం ఉదయించినప్పుడు జగత్ అనబడినది అనుభవింపబడకయే పోతుంది. అనగా ఇదంతా జ్ఞానిచే బ్రహ్మముగానే దర్శించబడుతోంది. ఈ భావ అభావాలన్నీ కూడా జ్ఞాని దృష్టిలో సర్వదా ఆత్మప్రకాశ రూపమును సంతరించుకుంటున్నాయి. భావము అభావ రూపంగాను అభావము భావరూపంగాను అగుచున్నది. బ్రహ్మాకాశమే జగత్తు రూపంగా వర్ధిల్లుతోంది. కానీ వాస్తవానికి నిర్వికారమగు బ్రహ్మాకాశమున జగత్తు అనబడేది వర్ధిల్లటానికి అవకాశమే లేదు. ఈ ద్రష్ట, దర్శనము, దృశ్యము, వీడు, వాడు, నేను, నీవు ఇత్యాదిగా గల ఈ సృష్టి విభ్రమమంతా కూడా శాంతస్వరూపమగు చిదాకాశం యొక్క అనన్య విస్తార స్వరూపమే. కాబట్టి ఈ జగత్తుకు సాకారత్వం వాస్తవానికి లేదు. ఏ విధంగా స్వప్నంలోనూ సంకల్పంలోనూ కనిపించే నగరం, భవనం వగైరా సత్యమే కాదు, అట్లాగే సాకారం పొందబడిన ఈ జగత్తు సత్యమే కాదు. ఇదంతా కూడా శాంతము, ఏకము, నిర్వికారమగు బ్రహ్మమే అయి ఉన్నది. ఈ కనబడే ప్రపంచమంతా కూడా పూర్ణము, పరమశాంతము, నిష్క్రియము, విషయాభాసరహితము, ఆద్యంత శూన్యము, స్వప్రకాశ రూపము, అఖండము, అద్వితీయమైనటి బ్రహ్మమే అయి ఉన్నది. హే మహాత్మ, జనన మరణ రహితము, పరమశాంతము, ఆద్యంత వర్జితము, మహత్తరము, ఉపాధివర్జితము, నిరాకారమైనట్టి స్వాత్మ పదమును మీ అనుగ్రహం చేత నేను దర్శిస్తున్నాను, గమనిస్తున్నాను, అనుభవం పొందుచున్నాను. ఈ నా వాక్యము సత్యము, సత్యము, సత్యము. అంతఃకరణం ఏ వృత్తి రూపం పొందితే అది ఆ వాక్య ప్రవాహంగా ఇప్పుడు ఉదితమవుతోంది. ఏ బీజంను భూమిపై నాటితే అది ఆ రూపంగానే అంకురించినట్లు మీరు ఏ పాఠ్యాంశం మాకు ప్రకటించి ఉన్నారో అదే మాకు మా స్వస్వరూపానుభవం యొక్క మాధుర్యాన్ని చవిచూపుతోంది. ఈ జగత్తును స్వస్వరూపంగా ప్రత్యక్షానుభవం ప్రసాదిస్తోంది. శుద్ధ జ్ఞానమయము, ద్వైతైక్య రహితమైనట్టు ఆత్మ నేనే అయి ఉన్నాను. ద్వైతైక్య కల్పన నాకు లేనిదే అగుచున్నది. ఇక ఈ కనబడే జీవులంతా కూడా నా దృష్టి యందు శాంతస్వరూపులే, సర్వేంద్రియ వ్యాపార రహితులు, సర్వక్రియావర్జితులు. వీరందరి స్వరూపము బ్రహ్మమే. కనుక అందరూ కూడా సదా జీవన్ముక్తులై ఆకాశమున శూన్యత్వంలాగా బ్రహ్మంనందు బ్రహ్మంగానే స్థితి నొంది ఉన్నారు. ఈ జగత్తు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాది అనేక విశేషములతో వివిధములైన కార్యారంభములతో కనిపించవచ్చు కాక అయినా కూడా నా దృష్టిలో ఇప్పుడు వివిధములైన
అయినా కూడా నా దృష్టిలో ఇప్పుడు ఇదంతా గోడపై రంగులతో చిత్రించబడినట్టు తుఫాను గాలికి సముద్ర మధ్యలో చిక్కుకున్న ఓడవలి మౌన స్వరూపము అభాస మాత్రము మనోరాజ్యం వంటిది అయి ఉన్నది. మాయచే కల్పించబడిన ఇంద్రసభలాగా స్వప్నం వలె ఉదయించి భాషించుచున్నది అగుచున్నది. హే మహాత్మ, ఏదైతే సృష్టాది అందే స్వప్నం వలె ఉదయించినదే ఆలంబన రహితంగా నిరాకారంగా భాషించి ఇప్పటికీ కొనసాగుతుందో అట్టి ఈ దృశ్యమునందు సత్యత్వం అనేది ఎక్కడిది? ఈ జగత్తు అజ్ఞాని యొక్క దృష్టి యందు సత్యమే, కానీ వివేకి యొక్క దృష్టిలో మిథ్య మాత్రమే. ఇక బ్రహ్మస్వరూపంగా గాంచువాని దృష్టిలో ఇది బ్రహ్మమే అయి ఉన్నది. భూమికలను అధిగమిస్తూ వచ్చిన ఉత్తమ సాధకుడు మనుజుని యందు ఇదంతా క్రమంగా శమించినది, చివరికి మహాకాశం వలె శూన్యస్వరూపంగా పర్యవసించినదై ఒప్పుచున్నది. పూర్ణ జ్ఞాని దృష్టి యందు నాతో సహా ఈ స్థావర జంగమాత్మక జగత్తంతా కూడా చిదాకాశ రూపమే అయి ఉన్నది. ఓ గురువర్య, నేను చిదాకాశ స్వరూపుడని, మీరు కూడా చిదాకాశ రూపులే. ఈ జగత్తంతా కూడా చిదాకాశమే. నా ఈ వాక్యమును పరీక్షించటానికే మీరు చిదాకాశ స్వరూపంతో ఏకత్వం పొంది నా చిదాకాశ రూపమును నిరంతరభ్యంగా దర్శించవచ్చు. హే మహర్షి, మనుజులలో పరమశ్రేష్ఠులు బ్రహ్మాకాశ స్వరూపమును సంతరించుకున్నవారు అయిన మీ నిజస్వరూపమును ఆకాశం వంటి నిర్మలము, శుద్ధ జ్ఞానానందము, సర్వాత్మకము, పూర్ణానందైక బ్రహ్మమునకు అభిన్నం అయిన దానిగా ఎరుగుచున్నాను. ఆత్మజ్ఞానమును ప్రసాదించినట్టు తమ పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటున్నాను. సూర్యుడి నుండి కారణం లేకయే కిరణాలు అనేక ప్రదేశములపై ప్రసరించి ఆయా వస్తుజాలంను విద్యమానంగా చేసివేస్తున్నాయి కదా, అట్లాగే కారణం లేకయే చిద్రూపం నుండి ఈ జగత్తు ఉత్పన్నమవుచు మరల చిద్రూపమునందే లయించుచున్నది. కాబట్టి ఇది నిర్మల చిదాకాశ రూపమే అయి ఉన్నది. ఓ మునీంద్ర, మీరు నాకు చిదాకాశ రూపులు అయి కనిపిస్తున్నారు. అట్లే ఈ సిబ్బుకులంతా కూడా అట్టి మనందరి కేవల చిదాకాశ రూపము సమస్త శాస్త్రయుక్తులను అధిగమించినదై ఉన్నది. సర్వపదములకు అతీతమై ఉన్నది. ద్వంద్వవర్జితమై ఉన్నది. మీరు నా స్వరూపులే. ఈ సర్వజనులు సర్వదా నా స్వరూపులే. తత్వమసి అను వేదవాక్యముల భావార్థం నాకిప్పుడు సుస్పష్టంగా ద్యోతకమవుతుంది. నేను, నా కాళ్ళు, చేతులు, కళ్ళు మొదలైన సర్వ అవయవములు, బాహ్యములందలి ఘట వస్త్రాది సర్వ వస్తువులు, ఈ సమస్త జగత్తు ఇదంతా నామరూపాదుల దృష్ట్యా వాస్తవం కాదు. ఇదంతా అతి నిర్మలము, మహాసూక్ష్మమైనటి చిదాకాశ రూపమే అయి ఉన్నది. ఏ మహాత్మ శ్రీ వశిష్ఠ మహర్షి, ఈ విధంగా ఈ దృశ్య జగత్తు పదార్థ సహితం కాదు, కేవలం బ్రహ్మమే. నేను, నీవు, దృశ్య జగత్తు, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు, దేహాలు, దేశాలు, పంచభూతాలు, సప్త సముద్రాలు, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, జన్మ మృత్యు పునర్జన్మాదులు, స్వర్గ భూతాల లోకాలు, త్రిమూర్తులు, స్త్రీ పురుషులు, ఆకాశం, భూమి, గ్రహాలు, ఆరామాలు, బాహ్యము, అంతరము, పైన క్రింద, దిక్కులు, గ్రామాలు, పట్టణాలు, నేడు, నిన్న, మొన్న, క్షణాలు, యుగాలు, సుఖదుఖాలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, ఈ విధంగా అనేక విశేషాలుగా కనిపిస్తోంది. ఇవన్నీ వస్తురూపంగా పొందబడటం అట్టిది భ్రమ మాత్రమే, వాస్తవం కాదు. అయితే బ్రహ్మమే ఇవన్నీ. కాబట్టి తరంగములు జలమునకు వలె, స్వప్నం స్వప్నద్రష్టకు వలె, ఆలోచన ఆలోచించువానికి వలె ఇవన్నీ బ్రహ్మమునకి చెందినవై బ్రహ్మముకు అభిన్నమై బ్రహ్మమునకు పర్యాయ పదములై ఉన్నాయి. హే మహాత్మ, మీరు, నేను, మా తండ్రి గారు, మా ముగ్గురు తల్లులు, నా సోదరులు, ఈ సభికులు, నేను, ముందు సంహరించబోయే దుర్జనులు, నేను రక్షించబోయే సజ్జనులు, నన్ను భక్తితో ఆరాధించబోవారు అందరూ బ్రహ్మమే. నాకు సమర్పిస్తున్న నమస్కారం బ్రహ్మమునకే చెందుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మమే అజ్ఞానంతో కూడిన అవగాహన చేత ఈ సర్వ జగత్తుగా కనిపిస్తుంది. విజ్ఞానం చేత జగత్తుగా కనిపించేదంతా బ్రహ్మముగా అనిపిస్తుంది. బ్రహ్మముగా ఇదంతా సత్యమే. నామరూప పదార్థాత్మికంగా కనిపించినా కూడా ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అనగా బ్రహ్మదేవుని నుండి ఒక జడమగు స్తంభం వరకు బ్రహ్మమే. స్వామి, నా అనుభవం, అనుభూతి, దర్శనములను ఈ విధంగా ఉన్నట్లుగా ప్రకటించాను. అయితే ఇక్కడ ఏ పదార్థంలో అవభావత్వం నేను ఇప్పుడు ప్రకటిస్తున్నానో అది తార్కికవాదుల సభలో నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఈ దృశ్యము పదార్థరహితము, కేవల బ్రహ్మమే అని నా సుస్పష్టమైన అనుభూతిని తార్కికుల సభలో వితర్కం అని అనుకోవచ్చునేమో. మరి నా తల్లి గొడ్రాలు, నా నోట్లో అసలు నాలుకే లేదు, ఇటువంటి వాక్యాల వలె ఆ తార్కికులకు నింద్యము కానీ వారి వాదోపవాదముల దృష్ట్యా లభించకపోవచ్చునేమో. కానీ ఏ సభలో ఆత్మజ్ఞానం గురించి విచారణ జరుగుతుందో, పరమ పురుషార్థమగు జ్ఞానం ఏది అని తీవ్రమైన పరీక్ష జరుగుతున్నదో అట్టి వారి సభలో నా ఈ అనుభవవాక్యాలు తప్పక శోభిస్తాయి. ఎందుకంటారా? సమస్త పదార్థముల యొక్క అభావం లేకపోయిందా ఆత్యాంతికమైన అనర్థ నివృత్తి రూపమగు
నిరతిశయ ఆనందము సిద్ధించదు అని నా అభిప్రాయం. నా సమాధానం కూడా బ్రహ్మము వాదోపవాదములచే లభించేది కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం తదంగీకార సూచనం మౌనం స్వానుభవంతు కేవలం మొదలుగా గల వేదోపనిషత్ అభిప్రాయములను అనుసరించి బ్రహ్మము వాదోపవాదములకు విషయం కాదు. అందుచేత కాష్టమౌన రూపమగు సర్వపదార్థ అభావము అనబడే కేవలి స్థితి వాదములచే ప్రతిపాదించి నిరూపించడం సాధ్యపడేది కాదు. శుష్కవాదములచే ఆత్మజ్ఞానం ఉదయించదేమో. నిర్మల విచారణ మాత్రమే అందుకు మార్గం, ఉపాయం కూడా. ఏదైతే ఈ ప్రత్యక్షాది ఇంద్రియములకు విషయమే కాదు, ప్రమాణములచే పొందబడజాలదో, దానియందు ఏ చిహ్నం ఏమాత్రం లేనేలేదో అట్టి స్వానుభవ రూపమగు బ్రహ్మము వాదములతో నిరూపించి చెప్పలేమని ఇక్కడ నా అభిప్రాయం. అయితే అందుకు అనుభవమే ప్రమాణం. ఇక్కడ ఉన్నదంతా చిద్రూప బ్రహ్మమే. అందుకు వేరైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. బ్రహ్మము కంటే వేరుగా ఏది ఎక్కడ అనిపించినా అది బ్రహ్మయే మూలంగా కలిగి ఉన్నది. అట్టి జగత్తుగా అనిపిస్తున్నట్టు ఇదంతా కూడా జగత్ నామధేయ పరబ్రహ్మమే అయి ఉన్నది. ఈ దృశ్య జగత్తు సమస్త శాస్త్రార్థముల యొక్క ఆత్యంతిక సారం బ్రహ్మమే అయి ఉన్నది. అనుభవమే ప్రమాణముగా కలిగి ఉన్నట్టిది. అది చిహ్న రహితము, అతి నిర్మలము, కేవల చిదాకాశ రూపము, ఏకము, జన్మవర్జితము, ఆద్యస్వరూపము, నామరూపరహితము, శుద్ధము, కల్పనాశూన్యము, పరబ్రహ్మమే దురభ్యాస వశం చేత అనుభవ మాత్రమగు దృశ్య జగత్తుగా అనిపిస్తుందేమో. అనగా నాకు జగత్తుగా కనిపించేదంతా బ్రహ్మముగా అనిపిస్తోంది. చిద్రూప పరబ్రహ్మమునకు అనన్యమైనదేది ఎక్కడా లేదు. ఎందుకంటే ఆ పరబ్రహ్మము అనన్యము అద్వితీయం కదా. అట్టి నిర్మల పరబ్రహ్మమే అంతటా ఉండి ఉండగా ఇక ఆ బ్రహ్మమునందు జగత్తు ఉన్నదా లేదా? ఇటువంటి వికారాది నామరూపాదుల గురించిన దోషాదుల గురించిన శంక వలన ఏం ప్రయోజనం? శంక ఎందుకు ఉండాలి? జై శ్రీరామ్. ఈ విధంగా మనకి శ్రీరామ జగద్దర్శనం అనే అంశాన్ని గురించి తెలియజేశారు. ఈ 14వ భాగంలో మనకిది చివరి అంశము. ఈ విధంగా మనకు ఇందులో ఈ 14వ భాగంలో శ్రీరామ ప్రవచనం అనే దానిలో ఇంతవరకు వశిష్ఠుల వారు తెలియజేసినటువంటి విషయాలలో శ్రీరామచంద్ర వారు గ్రహించిన విషయాలు, తను అనుభవానికి తీసుకొచ్చుకున్నటువంటి విషయాలు, ఆత్మస్వరూపం ఎలాంటిది అనే విషయాలను గురించి తన మాటల్లో చెప్పడం అనేదాన్ని మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాము. మనకి ఇందులో తర్వాత 15వ భాగం దారు వైవధిక ఆఖ్యానం అనేది ఉంటుంది. దీని గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం శుక్లాంబరధరం